ప్రైజ్ ద లార్డ్. మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వద్దనని యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటను చూస్తాం కదా. నా జీవితంలో నాకు తోడెవరు లేరు, నేను ఒంటరిని అని నువ్వు ఎప్పుడు భయపడకు. ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆయన నీకు తోడుగా, నీకు నీడగా, నీ ప్రక్కనే ఉండి ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నిన్నెన్నడూ కూడా మర్చిపోలేదు. ఆయన నేను నిన్ను మరువను, విడవను, ఎడబాయనని వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, అయ్యో నన్ను ప్రేమగా పలకరించేవారు ఎవరు లేరని నువ్వు బాధపడవద్దు. ప్రభు నీతోనే ఉన్నాడు. ఆయన సన్నిధి, ఆయన కాపుదల ఎప్పుడూ ఎల్లప్పుడూ నీకు తోడుగా నిండుగా ఉంటుంది. ధైర్యంగా ఉండు. ఏ విషయంలోనూ నేను ఒంటరిని అని నువ్వు కృంగిపోద్దు. ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అటి కృప ప్రభు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.